హాయ్ గైస్, వీడియోలో వార్ 2 అలాగే కూలీ ఈ రెండు సినిమాల రివ్యూ చెప్తాను. సినిమా రిలీజ్ అయ్యి 3 రోజులు అయింది. అప్పుడు ఎందుకు చేయలేదంటే సినిమా చూశాక ఫ్రస్ట్రేషన్ వద్దనిపించి వీడియో చేయలేదు. అండ్ రివ్యూ చాలామంది చేశారు, మీరు చూసే ఉంటారు అండ్ మీరు కూడా సినిమా చూసే ఉంటారు. సో రెండు సినిమాలు చూశాను నేను. ఫస్ట్ వార్ 2 మూవీ చూసా. కూలీ చూద్దాం అనుకున్నాను, కూలీ మూవీకి టికెట్ దొరకలేదు. సో మొత్తం ఫుల్ అయినాయి కూలీ మూవీకి. వార్ 2కి టికెట్లు దొరికినాయి కాబట్టి వార్ 2 మూవీ ఫస్ట్ చూశాను, తర్వాత కూలీ మూవీ చూసా. సో వార్ 2 మూవీ చూసాక నాకు అనిపించింది కదా, ఫస్ట్ హాఫ్ బాగానే ఉంటుంది. ప్లేన్ రెక్కా పట్టుకొని అలా ఎంట్రీ ఇస్తాడు, అది నాకు నచ్చలేదు. సో అప్పుడే ఒక ఫైట్ ఉంటుంది, ఏంటారన్నా ఇంట్రడక్షన్ ఫైట్ బాగుంది. నాకు అనిపించింది ఒక్కో ఫైట్ ఒక్కో విధంగా ప్లాన్ చేశారు. ఒకటేమో ప్లేన్ మీద ఫైట్ ఉంటుంది, అసలు మస్తు గమ్మత్తుగా ఉంటుంది. ప్లేన్ పైన అసలు అది సాధ్యం కాదు. మనం ట్రైన్ మీద చూసాం, ట్రైన్ మీద చాలా సినిమాలు చూసాం ట్రైన్ మీద ఫైట్లు, కానీ ట్రైన్ వేరు పైన ప్లేన్ వేరు కదా. ప్లేన్ మీద అసలు ఎలా చేశారబ్బా అనిపించింది. గాల్లోకి అలా కొట్టుకుపోతారు ఎవరైనా సరే, దానిపైన నిలబడలేరు. అలాంటిది దానిపైన ఫైట్ ఎలా చేశారనిపించింది. కానీ బాగుంటుంది, కానీ నాకు సాధ్యం కాదు. అయినా సరే ఎలా చేశారన్నట్టుగా అనిపించింది నాకు. అండ్ ఇంకోటి బోటింగ్ ఫైట్, అంటే పెద్ద ఫైట్ ఉండదు, చేజింగ్ ఉంటుంది. సో బోట్ పైన ఒకటి, అండ్ ఇంకొకటి మంచులో లాస్ట్ ఫైట్ క్లైమాక్స్ దగ్గర అదొకటి. సో ఒక్కొక్క ఫైట్ ఒక్కొక్క విధంగా డిజైన్ చేసిరు. సో ఫస్ట్ హాఫ్ వరకు యావరేజ్ అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్లో ఎన్టీఆర్ అన్న హృతిక్ రోషన్ డామినేట్ చేశాడు. ఇంటర్వెల్ మాత్రం మాస్తుంది, అదొకటి నచ్చింది. ఇంకా చెప్పుకోవడానికి పెద్దగా హైలైట్ ఏం లేదు. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక అక్కడ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, హీరో విలన్ అని రివీల్ అవుతుంది. సో ఇలా సెకండ్ హాఫ్ మొత్తం సాగదీశారు. సాగి 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 మొత్తం లాగ్ ఉంటుంది, ఏముండదు. క్లైమాక్స్లో హీరో ఆల్మోస్ట్ చనిపోతాడు, మన ఎన్టీఆర్ అన్న చనిపోతాడు, మళ్ళా బ్రతికిపోతాడు. సో చనిపోతే బాగుండదు, ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేయరు, లేదా ఎన్టీఆర్ అన్న ఆ రోల్ని యాక్సెప్ట్ చేయడానో తెలియదు. మరి ఇలా డిజైన్ చేశారని క్లియర్గా అర్థమవుతుంది. హృతిక్ రోషన్ చంపేస్తాడు, మళ్ళా బ్రతికిపోతాడు. సో ఈ విధంగా ఉంటుంది. నాకు పెద్దగా అనిపించలేదు. ఫస్ట్ హాఫ్ ఒకటి యావరేజ్, ఫస్ట్ హాఫ్ చూసి సెకండ్ హాఫ్ చూడకుండా ఇంటికి వస్తే బెటర్ అనిపించింది. కూలీ మూవీ చూసుకున్నట్లయితే నాగార్జున గారు విలన్, ఆయన డిఫరెంట్ రోల్ చేస్తారు, మనకు తెలుసు. ఆయన చెప్పారు కూడా, నన్ను హీరోగా చూపించాడు లోకేష్ కనకరాజ్ అని నాగార్జున గారే చెప్పారు. సో ట్రైలర్ అంతందా మాత్రమే ఉంది, ఇంకా సినిమాలో మ్యాటర్ ఉంటుందేమో. ఆయన టాక్ కూడా నెగిటివ్గా వచ్చింది. సరే మనం ఎక్స్పెక్టేషన్ పెద్దగా లేదు, అలా నార్మల్గా వెళ్ళి చూద్దాంలే అని నాకున్న ఎక్స్పెక్టేషన్ మొత్తం పక్కన పడేసి ఇక నార్మల్గా వెళ్ళి సినిమా చూసా. అయినా సరే ఎక్కలేదు. అసలు ఈ సినిమా చేసింది మన లోకేష్ కనకరాజ్ కాదు అన్నట్టుగా అనిపించింది నాకు సినిమా చూస్తుంటే. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో ఇలాంటి సినిమా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, మరి ఇంత దారుణం ఉంటుందని. సో ఏమంతగా లేదు సినిమా. ఫస్ట్ హాఫ్ యావరేజ్ ఉంటుంది, సెకండ్ హాఫ్ అది కూడా స్లో ఉంటుంది, లాగ్ ఉంటుంది. చెప్పుకోదానికి ఏం లేదు. ఫ్యాన్స్ మాత్రం డిజపాయింట్ అయ్యారు, ఇలాంటి రోల్ నాగార్జున గారు ఎందుకు యాక్సెప్ట్ చేశారని. కుబేరాలో ఆయన హీరో కాదు, సైడ్ క్యారెక్టర్ని మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఇందులో విలన్గా చేశాడు, సైడ్ క్యారెక్టర్ విలన్గా అవసరమా సార్ మనకి ఇది? ఇక మిగిలింది ఒకటే, కామెడీగా మాత్రం చేయలేదు. ఏమో త్వరలో చేస్తారేమో మరి, అది కూడా చెప్పలేం. ఆయన ఎన్నో వేషాలు వేశారు, ఒక లవర్ బాయ్గా కనిపించారు మనకు, అండ్ డివోషనల్గా చేశారు. అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడి సాయి, అలా ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గర అయ్యారు. తర్వాత మాస్ ఇమేజ్ తెచ్చుకున్నారు, ఇలా అన్నీ చేశారు. ఇప్పుడు సైడ్ క్యారెక్టర్గా కుబేరా, విలన్గా కూలీ, ఇంకా మిగిలింది ఒక్కటి కామెడియన్గా. సో ముందు చేసినవన్నీ సక్సెస్ అయ్యాడు, సపరేట్ ఫ్యాన్ బేస్ని సంపాదించుకున్నాడు, అటు ఫ్యామిలీ ఆడియన్స్కి, యూత్కి అండ్ మాస్ ఆడియన్స్కి. తర్వాత ఇప్పుడు కుబేరా మూవీ, కూలీ, ఈ విలన్ రోల్ తర్వాత ఈ రెండిట్లో ఆయన ఫెయిల్ అయ్యాడని క్లియర్గా అర్థమవుతుంది సినిమా చూస్తుంటే. రెండు సినిమాలు, కుబేరా మూవీ బాగుంటుంది కానీ క్రెడిట్ మొత్తం ధనుష్కి వచ్చింది. ఆయన పర్ఫార్మెన్స్ వల్లనే సినిమా హిట్ అయింది. ఈ రెండు సినిమా నాకు నచ్చలేదు, వార్ 2 నచ్చలేదు, కూలీ కూడా నచ్చలేదు. కూలీ కంటే బెటర్ వార్ 2 అనిపించింది నాకు. అదైనా ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, ఫైట్లు కొన్ని బాగుంటుంది అనిపించింది. ఇక కూలీ మూవీలో చెప్పుకోవడానికి ఏం లేదు. కూలీ అయితే నాకు అసలు నచ్చలేదు, డిజపాయింట్. అసలు లోకేష్ కనకరాజ్ మూవీ అంటే డిజపాయింట్. వేరే డైరెక్టర్ తీసుకుంటే యావరేజ్ అనిపించేదేమో, కానీ లోకేష్ కనకరాజ్ నుంచి మనం ఇలాంటి మెటీరియల్ అసలు ఎక్స్పెక్ట్ చేయం. సో అలా నేను డిజపాయింట్ అయ్యా కూలీ మూవీకి. సో రెండు సినిమాలు హిట్ అవుతుందేమో, బాగుంటుందేమో అనుకున్నా, ఎంజాయ్ చేస్తానేమో అని, ఏం జరగలేదు. సో ఇది మరి మీరు రెండు మూవీ చూసినట్లయితే ఈ రెండిట్లో మీకు ఏది బెటర్ అనిపించిందో డెఫినెట్గా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.